హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారు సెప్టెంబర్ 2024లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఏ బ్యాచెస్కి, ఏ సెమిస్టర్స్కి, ఏ కోర్స్కి ఎంతెంత ఫీజు పే చేయాలి, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనేటటువంటి మొదలైనటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసినట్లయితే మంచి విషయాన్ని అయితే మిస్ అవుతారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. మనకి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫర్ ఆల్ యూజీ, పీజీ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఫ్రమ్ 27/9/2024. అంటే బీఏ, బీకాము, మరి అదేవిధంగా ఎంఏ, ఎంకాము, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, మరి అట్లానే డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్కి అయితే మనకి దీంట్లో ఎగ్జామినేషన్స్కి కండక్ట్ చేయబోతున్నారు 27 సెప్టెంబర్ నుంచి. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్. సో మొత్తం కూడా 5 సెమిస్టర్స్కి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ మొత్తం కూడా ఒకేసారి కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. అంటే నా బ్యాచ్కి ఈ ఎగ్జామ్స్ నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి అందరికీ కూడా డౌట్ అయితే ఉంటుంది. దానికి క్లారిటీ కోసం ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వటం జరిగింది. ఆ టేబుల్ని మీరు క్లియర్గా గమనించండి. మీరు ఏదైనా మీకు స్టార్టింగ్ నెంబర్ అంటే C24 అనో, లేకపోతే A22 అనో, A23 అనో స్టార్టింగ్ నెంబర్ ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, దాన్ని మనం ఎన్రోల్మెంట్ నెంబర్ అని కూడా అంటాం. సో ఏదైతే స్టార్టింగ్ నెంబర్ ఉంటుందో ఆ బ్యాచ్ వాళ్ళు ఆ కోర్సులకు ఆ సెమిస్టర్ ఇక్కడ క్లియర్గా చూడండి. బ్యాచ్ ఇచ్చారు, కోర్స్ ఇచ్చారు, సెమిస్టర్ ఇచ్చారు, ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేటటువంటి విషయం కూడా ఉంది. సో క్లియర్గా గమనించండి. ఎవరైతే C24 స్టార్టింగ్ ఉంటుందో వాళ్ళకి యూజీ, పీజీ కోర్సెస్కి ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. అదే ఫస్ట్ సెమిస్టర్కి సప్లిమెంటరీ ఎవరెవరికి జరుగుతాయి అంటే C21 వాళ్ళకి, A21 వాళ్ళకి, C22 వాళ్ళకి, A22 వాళ్ళకి, C23 వాళ్ళకి, A23 వాళ్ళకి. సో ఎవరైతే ఎన్రోల్మెంట్ నెంబర్లో ఈ నెంబర్తో స్టార్ట్ అవుతుందో వారందరికీ కూడా ఫస్ట్ సెమిస్టరు సప్లిమెంటరీ అనేది జరుగుతుంది. C24 అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అని అర్థం అనమాట. తర్వాత A23 వాళ్ళకేమో యూజీ, పీజీ కోర్సెస్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ జరుగుతుంది. ఎవరైతే సెకండ్ సెమిస్టరు సప్లిమెంటరీ రాస్తారంటే C21, A21, C22, A22, C23 వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాయాలి. అలానే A22 అండ్ C23 వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అదే సప్లిమెంటరీ వాళ్ళకి ఎవరికి C21, A21, C22 వీళ్ళకేమో థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ అనేది జరిగింది. తర్వాత A21, C22 వాళ్ళకేమో ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ జరుగుతుంది. ఓన్లీ C21 వాళ్ళకు మాత్రమే ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే C21తో స్టార్ట్ అయిందో వాళ్ళకి ఓన్లీ యూజీ కోర్సుల వరకు మనకి ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ అనేది జరుగుతుంది. ఇక డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ విషయానికి వస్తే వాళ్ళకి A23 వాళ్ళు వీళ్ళకి రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. మరి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ వాళ్ళకి సప్లిమెంటరీ వాళ్ళు ఎవరెవరు రాయాలి? C21 వాళ్ళు, A21 వాళ్ళు, C22 వాళ్ళు. సో వీరందరూ కూడా
డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్కి అయితే సప్లిమెంటరీ రాయవలసి ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఈ టేబుల్ని కానీ మీరు ఫాలో అయిపోయినట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి సెప్టెంబర్ 27 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఈ డేట్ని క్లియర్గా గమనించండి. తర్వాత ఈ ఎగ్జామ్స్ సంబంధించి పరీక్షలు ఎలా రాయాలి, ఎలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, మరి దీని టైం టేబుల్ ఏంటి అనేటటువంటి సమగ్ర సమాచారం నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. కాబట్టి కంపల్సరీగా మీరు ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి దీనికి ఫీజులు ఎలా పే చేయాలి? మరి ఈ ఫీజులు ఇవన్నీ కూడా మనం www.anucde.info అనేటటువంటి వెబ్సైట్ ఉంది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి. దాంట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలా కట్టాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా నేను మరొక వీడియో అయితే చేస్తాను. మరి ఈ ఫీజులు కట్టడానికి ఆఖరి తేదీ అపరాధ రుసుము లేకుండా 2/9/2024 లాస్ట్ డేటు. 100 రూపాయల అపరాధ రుసుముతో 6/9/2024. అదే తత్కాల్ 500 రూపాయల ఫైన్తోనేమో మనం 9 సెప్టెంబర్ 2024 వరకు అయితే మనం పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఎవరైతే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి those who are not paid examination fee appeared for the exams, fine will be imposed for ₹1,000 అనమాట. సో తర్వాత ఇక్కడ మనం యూజీపీజీ యొక్క ఫీజు డీటెయిల్స్ కానీ మనం గమనించినట్లయితే ఎవరైతే బీఏ బీకాము బీబీఏ వాళ్ళు 1st, 2nd, 3rd, 4th సెమ్ వీరందరూ కూడా సింగిల్ పేపర్ ఉంటే 500 పే చేయాలి, 2 పేపర్స్ ఉంటే 630, 3 పేపర్స్ ఉంటే 850, 4 అంతకంటే ఎక్కువ లేదంటే మొత్తం పేపర్లు రాయాలంటే 1100 అనేది పే చేయాలి. ఒకవేళ మీరు ఉన్నటువంటి కోర్సుకు ప్రాజెక్ట్ కానీ వైవా కానీ ఉన్నట్లయితే ఒక్కొక్క దానికి ₹850 అనేది పే చేయాలి. ఒకవేళ ప్రాక్టికల్స్ ఉంటే మాత్రం ఒక్కొక్క దానికి ₹530 పే చేయాలి. మీరు అసైన్మెంట్స్ రాయాలి అయితే మొత్తం కూడా ₹110 అనేది పే చేయాలి. తర్వాత బెటర్మెంట్ రాసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే బెటర్మెంట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ మీరు క్లియర్ గమనించండి, ₹1,100 ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాలి బెటర్మెంట్ రాయాలనుకుంటే. మరి అదే పీజీ కోర్సెస్కి సంబంధించి అయితే ఎంఏ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంకామ్, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి వాళ్ళకైతే 1st, 2nd, 3rd, 4th సెమిస్టర్స్ వాళ్ళు ఒక పేపర్ ఉంటే మనం ₹500 పే చేయాలి. తర్వాత 2 ఉంటే 630, 3 ఉంటే 850, తర్వాత 4 అంతకంటే ఎక్కువ పేపర్లు ఉంటే ₹1,100. వీటిలో ప్రాజెక్ట్ వైవా అంటే 850, ల్యాబ్స్ ఉంటేనేమో ₹530 ఒక్కొక్క పేపర్కి, అసైన్మెంట్ అయితే ₹110 అనేది మనం పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే. బెటర్మెంట్ రాయాలని అనుకుంటే ఓవరాల్గా ₹1,100 ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం పే చేయాలన్నమాట. మరి అదే డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్కి చేసే వాళ్ళు అయితే ఇది ₹500 ఒక పేటి, ఇది 630, 3 ఉంటే 850, 4 అంతకంటే ఎక్కువ ఉంటే 1100, ప్రాక్టికల్ అయితే 850, తర్వాత వైవా ప్రాజెక్ట్ అయితే 850, ప్రాక్టికల్ అయితే 530, అసైన్మెంట్స్ ₹110 అనేది పే చేయాలన్నమాట. దీనికి కూడా బెటర్మెంట్ అయితే అవకాశం ఈ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్కి అయితే ఉండదు. అదొకటి క్లియర్గా గమనించుకోవాలి. తర్వాత ఈ ఎగ్జామ్ ఫీజులు మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక 1 వీక్ ముందు హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ వాటి అన్నిటికి సంబంధించినటువంటిది కూడా నేను మరొక వీడియో అయితే మీకు చేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ మీరు గమనించి ఇమ్మీడియట్గా ఫీజులు కట్టేసేసి పరీక్షలు రాసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఏం చేయాలి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అన్నిటికంటే మించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు.